డియర్ స్టూడెంట్స్, మీకు ఇచ్చిన లింకు స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ని ఇలా వస్తుందండి. ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఈ ప్రొఫార్మాని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అండి. ఇక్కడ మీ ప్రొఫార్మాలో మీ నేమ్ పెట్టండి. ఇక్కడ మీ మెయిల్ ఐడిని పెట్టండి. మీ మెయిల్ ఐడిని పెట్టండి. ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మెయిల్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి అడుగుతుంది. కన్ఫర్మ్ మెయిల్ ఐడిని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సిటీ కాడ తిరుపతి అండ్ ఫోన్ నెంబర్ కాడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ తిరుపతి అని కొట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ మీకు ఏమి ఉండదు కాబట్టి మీరేం ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్ళండి. ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ కాడ గేట్ డిగ్రీ కాలేజ్ అని ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా. అలానే మీకు ఐడి కార్డులో కాలేజ్ నేమ్ ఏది ఉంటుందో అది ఇవ్వాలండి. ఒకవేళ మీకు ఐడి కార్డులో గేట్ డిగ్రీ కాలేజ్ అని ఉంటే గేట్ డిగ్రీ కాలేజ్ ఇవ్వండి. ఇచ్చి ఈ కింద వచ్చిందని సెలెక్ట్ చేయండి. ఒకవేళ గేట్ డిగ్రీ కాలేజ్ కాకుండా కొందరు చిగురువాడ క్యాంపస్ వాళ్ళకి మీకు గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఉంటుంది, ఏఏలో కానీ జనరల్లో కానీ. అలా వాళ్ళు ఎవరైనా గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఉంటే వాళ్ళు ఆ కాలేజ్ నేమ్ పెట్టండి. ఓకేనా. మేజర్ వచ్చి ఇక్కడ బీసీఏ వాళ్ళందరూ మీరు కంప్యూటర్స్ పెట్టచ్చు, బీఎస్సీ వాళ్ళు కూడా కంప్యూటర్స్ పెట్టచ్చు, ఈవెన్ బీకామ్ వాళ్ళు కూడా మీకు కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కాబట్టి కామర్స్ అండ్ కంప్యూటర్స్ పెట్టచ్చు. ఓకేనా. ఇక్కడ డిగ్రీ కాడ మీ గ్రూప్ ఏదైతే అది పెట్టండి. బీసీఏ వాళ్ళు బీసీఏ, ఈవెన్ ఏఏ కూడా పెట్టచ్చు, బీఎస్ కూడా పెట్టచ్చు, బీఎస్సీ వాళ్ళు బీఎస్సీ, బీకామ్ వాళ్ళు బీకామ్. ఓకేనా. ఇక్కడ లొకేషన్ అగైన్ మళ్ళీ తిరుపతి పెట్టండి. డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఫ్రమ్ టు కూడా నాకు తెలిసి అవసరం లేదు. ఐఎమ్ కరెంట్లీ అటెండ్ కూడా పెట్టండి. ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. అక్కడికి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా సేవ్ అవుతాయి. ఓకేనా. ఇవి కూడా అవసరం లేదండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అవి. ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ని జస్ట్ అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి, ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అవసరం లేదు, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఆర్ యూ ప్రజెంట్లీ 18 years ఆఫ్ ఏజ్ ఓల్డ్ అంటే ఎస్. ఇండికేట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్టైన్. ఇప్పటి వరకు మీరు ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంటర్మీడియట్ అని పెట్టండి. అప్టైన్ అంటే ఇప్పుడు మీకు ఇప్పటివరకు మీకు వచ్చింది. ఇన్స్టిట్యూషన్ నేమ్, ఇక్కడ మీ ఇంటర్మీడియట్ ఏ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ పెట్టండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక జూనియర్ కాలేజ్ చదివారు అనుకోండి, ఆ జూనియర్ కాలేజ్ నేమ్ పెట్టండి. ఓకేనా. ఇప్పుడు గీతం జూనియర్ కాలేజ్ అనుకోండి, గీతం జూనియర్ కాలేజ్. Have you been convicted for felony or any criminal offences? No. Which is your current location? ఇక్కడ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ పెట్టండి. ఇక్కడ విచ్ వర్క్ లొకేషన్ డూ యూ ప్రిఫర్ అనుకుంటే ఇక్కడ తిరుపతి ఉంటే తిరుపతి పెట్టండి, అదర్వైజ్ క్లిక్ ఆన్ చెన్నై. ఓకేనా. ఆర్ యూ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్? ఎస్.
హ్యావ్ యూ వర్క్డ్ ఫర్ సదర్లాండ్ బిఫోర్? నో. ఓకేనా. ఆర్ యూ విల్లింగ్ టు అండర్గో బ్యాక్గ్రౌండ్ చెక్ ఇంక్లూడింగ్ డ్రగ్ స్క్రీనింగ్? ఎస్. డూ యూ హ్యావ్ ఆధార్ ఐడి ఆర్ అక్నాలజ్మెంట్? ఎస్ పెట్టండి. ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సిటీసీ ఇవేం అవసరం లేదండి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్? నో. ఓకేనా. ప్లీజ్ ఇండికేట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ అబ్టైన్. ఇక్కడ ఇప్పటివరకు మీకు ఇక్కడ ఉన్నవి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ కోరుతున్నాను. ఆర్ అసలు ఇవి అవసరం లేదు, ఇక్కడ స్టార్ మార్క్స్ లేవు కాబట్టి అవసరం లేదు. ఓకేనా. ప్రైమరీ లాంగ్వేజెస్ మీరు ఏమేమి మాట్లాడగలరు? ప్రైమరీ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ పెట్టండి. ఓకేనా. ఇవి పెట్టచ్చు, లేకపోతే ఇవి అవసరం కూడా లేదు, ఇక్కడ అన్ని స్టార్ మార్క్స్ లేవు కాబట్టి దీని ఏం మనం పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ బెటర్ టు కీప్ ద ప్రైమరీ లాంగ్వేజెస్. అడిషనల్ ఇప్పుడు తెలుగు పెట్టచ్చు, ఇంగ్లీష్ మీకు వచ్చేటి పెట్టచ్చు. ఇంగ్లీష్ మీ తెలుగు అని పెట్టచ్చు అండి కామన్గా. హిందీ పెట్టచ్చు. దాని ప్రొఫిషియన్సీ మ్యాక్సిమం ఇక్కడ ఫ్లూయెంట్ పెట్టడానికి ట్రై చేయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గానే పెట్టండి. మిగతావి బేస్డ్ ఆన్ మీకు వచ్చిన దాన్ని బట్టి పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ బై చెకింగ్ దిస్ బాక్స్ అది క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొట్టిన వెంటనే మీకు పేజ్ లోడ్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అని వస్తుంది. ఇక్కడ యూ రిసీవ్ కమ్యూనికేషన్ ఈమెయిల్ షార్ట్లీ వస్తుంది. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీకు నెక్స్ట్ మీకు లింక్ వస్తుందండి. అంటే ఈ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పుడైతే సబ్మిట్ అయ్యాయో ఆఫ్టర్ దట్ యూ విల్ బీ గెటింగ్ ఏ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఈమెయిల్ వస్తుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు మేము ట్రైనింగ్ క్లాస్ జరిగిన తర్వాత ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలనేది అప్పుడు మీకు చెప్తాను. దిస్ ఈజ్ జస్ట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ మీరు ఈరోజు నైట్ లోపల కంప్లీట్ చేసేసేయాలి. ఇక్కడ మీకు చూసారంటే ఇక్కడ వచ్చేసింది చూడండి, నాకు వెంటనే మెయిల్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ సదర్లాండ్ అని వచ్చేసింది ఒక మెయిల్. అలానే ఇంకొక మెయిల్ కూడా వచ్చింది చూడండి, అసెస్మెంట్ టెస్ట్ లాగిన్ డీటెయిల్స్. మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టేశారు అంటే మీకు ఇక్కడ అసెస్మెంట్ టెస్ట్ లాగిన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఓకేనా. కాబట్టి ఇది వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అనేది మీకు ట్రైనింగ్ సెషన్ తర్వాత నెక్స్ట్ ఇది రాయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సెషన్ తర్వాత నెక్స్ట్ ఇది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి రేపు లోపల. రేపు మీకు ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. రేపు ట్రైనింగ్ క్లాస్ అయిన తర్వాత ఈ అసెస్మెంట్ ఎలా రాయాలనేది మీ ట్రైనింగ్ క్లాస్ తర్వాత మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.